ఉంది ఇండస్ట్రీలో. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్టు చాలా ఎక్సలెంట్గా వేరేగా ఉంది. అంటే ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్లో ప్రతి యాక్షన్ సీక్వెన్స్లోనూ కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్లు, కొన్ని ఎంటర్టైనింగ్ ఎలిమెంట్లు ఉన్నాయి. అవి వచ్చినప్పుడు అయితే మాత్రం ఇంక అసలు ఆడియన్స్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. నిన్న నేను భ్రమరాంబలో చూశాను ఫ్యాన్స్తో, అసలు ట్రెమెండస్గా ఎంజాయ్ చేస్తున్నారు. నార్త్లో రిలీజ్ ఎలా జరిగిందండి? అక్కడ నుంచి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేశారు కదా, పాన్ ఇండియా నార్త్లో ఆల్మోస్ట్ 800 స్క్రీన్స్లో రిలీజ్ అయింది నార్త్లో. ఇవాళ మార్నింగే మాట్లాడాను, ఆల్మోస్ట్ 30% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయిందంట. వాళ్ళు కూడా మనం జీ వాళ్ళ ద్వారా రిలీజ్ చేసాం, వాళ్ళు కూడా షో చూశారు. చూస్తున్నప్పుడు ఆ త్రిశూలం తిరిగే సీన్లు కావచ్చు, ఆ శివుడిది కావచ్చు, ఆంజనేయ స్వామిది వచ్చినప్పుడు అసలు మామూలుగా లేదు రెస్పాన్స్. ఇది డెఫినెట్గా ఇంకా పెరుగుతుంది. 30% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవడం అనేది చాలా గుడ్ సైన్, ఎక్సలెంట్ సైన్. సో ఇంకా ఎట్లా ఏం స్ట్రాటజీ యూజ్ చేయాలి, ఇంకా ఎట్లా అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారండి, ఎందుకంటే ఆల్రెడీ బజ్ బ్రహ్మాండంగా ఉంది. ప్రీమియర్స్ అన్నీ ఫాస్ట్ ఫీలింగు అంతా అనుకున్నట్టు ఎక్కడ వేసినా కానీ ఆల్మోస్ట్ ఆ కింద 3-4 రోస్ వదిలేస్తాయి, మిగతా అన్నీ అది ఎక్స్పెక్టెడే. సో అవన్నీ బ్రహ్మాండంగా, సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. యా ఉంటాయండి, ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి. సక్సెస్ మీట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకా వరుసగా సిరీస్ ఆఫ్ ఈ ప్లాన్ చేస్తున్నాం. 1 వీక్ అంటే అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. సో అంటే మా మైండ్లో లేనిది సడన్గా వచ్చిపడింది. సో ఇక దానికి లాస్ట్ మినిట్ ఇట్లో కొద్దిగా ఒక చిన్న పికప్ అంటాం కదా, అంతే. సో బట్ అది కూడా క్రాస్ అయిపోయింది, అంటే ఆ 2 డేస్లోనే అయిపోయింది. బట్ మనం ఫ్రైడే దాకా వెయిట్ చేయాలి కదా రిలీజ్కి, అది.